కేసులను, పత్రాలను ఖచ్చితంగా సమయానికి ఫైల్ చేయడం వినడానికి చాలా సాధారణంగా అనిపించొచ్చు. నిజమే, చాలా సాదాసీదాగా ఉంది. కాని ఈ ఒక్క వాక్యంలో ఒక న్యాయవాది విజయం, న్యాయ వ్యవస్థ పనితీరుకు సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ పని కాదు. ఇదొక లాయర్ యొక్క క్రమశిక్షణ, శ్రద్ధ, వాళ్ల నైపుణ్యానికి ఒక గీతురాయనమాట. అంటే అసలు యుద్ధం కోర్టులో మొదలవక ముందే ఇక్కడ మొదలవుతుందంటారా? ఖచ్చితంగా. తెర వెనుక జరిగే యుద్ధంలో సగం ఇక్కడే గెలవచ్చు. సరే, ఫైల్ చేయడం, న్యాయపరమైన పత్రాలలో ఈ ఖచ్చితత్వం అంటే ఏంటి? కేవలం స్పెల్లింగ్ తప్పులు లేకుండా చూసుకోవడమేనా? కాదు, అంతకంటే చాలా ఎక్కువ. న్యాయ పరిభాషలో ఖచ్చితత్వం అంటే ప్రతి వివరంలోనూ నిక్కచ్చిగా ఉండటం. ప్రతి వివరంలోనా? అంటే పేర్లు, తేదీలు అలాంటివా? అవును, పేర్లు, వాటి స్పెల్లింగ్లు, తేదీలు, చిరునామాలు, సంఘటనల క్రమం, చట్టంలోని ఏ సెక్షన్లను ప్రస్తావిస్తున్నాం, ఇలా ప్రతిదీ 100% సరిగ్గా ఉండాలి. అంటే ఒక చిన్న టైపో లేదా ఒక కామా మొత్తం కేసును తలకిందులు చేయగలదా? ఇది నిజంగా జరుగుతుందా? జరుగుతుంది. మన ఊహించిన దానికంటే చాలా తరచుగా జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద కార్పొరేట్ విలీనానికి సంబంధించిన కేసులో ఒప్పంద పత్రంలో అమ్మకం విలువలో 1 దశాంశ స్థానం అంటే 1 డెసిమల్ పాయింట్ పొరపాటున పక్కకు జరిగింది. అయ్యో! దానివల్ల కొన్ని $1 మిలియన్ నష్టం వాటిల్లింది. ఆలోచించండి, ఆ ఒక్క చిన్న చుక్క ఎంత పెద్ద ఆర్థిక భూకంపం సృష్టించిందో. అమ్మో! అంటే ఆ కేసులో లాయర్ల వాదనా పటిమ చూపించే అవకాశం రాకముందే ఒక చిన్న టైపోతో ఆట ముగిసిందన్మాట. ఆట పూర్తిగా ముగిసింది. ఇంకొక ఉదాహరణ. ఒక వీలునామా కేసులో లబ్ధిదారుడి పేరులో ఒక అక్షరం తప్పుగా పడింది. సునీత బదులు సునీతా అని రాశారు. కేవలం ఒక అక్షరమా? అవును. దాన్ని సవాలు చేస్తూ దూరపు బంధువులు కేసు వేశారు. ఆ ఒక్క అక్షర దోషం వల్ల అసలు వీలునామా రాసిన వ్యక్తి ఉద్దేశం అదేనా అని నిరూపించడానికి ఏళ్ల తరబడి కేసు నడిచింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సమస్య చట్టం గురించి కాదు, వాస్తవాలు గురించి కాదు, కేవలం ఒక్క అక్షరం గురించి. సరిగ్గా అదే. అందుకే ఖచ్చితత్వం అనేది కేవలం ఒక మంచి అలవాటు కాదు, అది ఒక ఆయుధం. అంటే న్యాయమూర్తి ముందుకు వెళ్లే మొదటి వస్తువు ఈ పత్రాలే కాబట్టి వాటిని చూసే న్యాయమూర్తికి ఆ లాయర్ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుందంటారా? నిస్సందేహంగా. పత్రాలు నీట్గా, తప్పులు లేకుండా అన్ని వివరాలతో ఉన్నాయంటే ఆ న్యాయమూర్తికి ఆ న్యాయవాది పట్ల ఒక నమ్మకం, ఒక గౌరవం కలుగుతాయి. ఈయన చాలా శ్రద్ధగా ఉన్నారు అని. అవును, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అనే ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. అదే పత్రాలు గజిబిజిగా తప్పులతో ఉంటే ఈయనకే తన కేసు మీద శ్రద్ధ లేదు, ఇక వాదనలేం వింటాం అనే భావన కలగవచ్చు. ఖచ్చితంగా. ఇది వారి వృత్తి నిబద్ధతకు ఒక నిదర్శనమన్నమాట. సరే, ఖచ్చితత్వం ఎంత ముఖ్యమో అర్థమైంది. కాని నాకో సందేహం. నేను ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన పత్రాన్ని తయారుచేశాననుకుందాం. కాని ఒక్కరోజు ఆలస్యంగా ఫైల్ చేశాను. కేవలం ఒక్కరోజు. దానివల్ల నిజంగా అంత పెద్ద నష్టం జరుగుతుందా? పెద్ద నష్టం కాదు, కొన్నిసార్లు పూడ్చలేని నష్టం జరగవచ్చు. ఏంటంటే న్యాయ ప్రక్రియ అనేది ఒక గొలుసుకట్టు లాంటిది. గొలుసుకట్ట? అవును. ఒక గొలుసు విరిగితే మొత్తం ఆగిపోతుంది. ప్రతి దశకు ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. వాదీవాదనలకు కొంత సమయం, ప్రతివాది జవాబుకు కొంత సమయం, ఇలా. ఓకే. ఒక దశలో జాప్యం జరిగితే ఆ తర్వాత వచ్చే దశలన్నీ ఆలస్యమవుతాయి. దీనివల్ల జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా. న్యాయం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం. సరిగ్గా అదే. అంటే మొత్తం వ్యవస్థ వేగాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఇది ఒక కారణం. దీనికన్నా ముఖ్యమైనదేమైనా ఉందా? ఉంది. చట్టం కొన్ని హక్కులను వినియోగించుకోవడానికి లేదా అప్పీల్ చేసుకోవడానికి నిర్దిష్ట గడువులిస్తుంది. దీనిని లిమిటేషన్ పీరియడ్ అంటారు. లిమిటేషన్ పీరియడ్? అవును. ఎవరైనా ఎన్నేళ్ల తర్వాతైనా కేసు వేయొచ్చు అంటే వ్యవస్థ నడవదు. సాక్ష్యాలు కనుమరుగవుతాయి, జ్ఞాపకాలు మస్కబారతాయి. అందుకే చట్టం ఒక బెస్ట్ బిఫోర్ డేట్ లాంటిది పెడుతుంది. ఆ తర్వాత మీ హక్కు చెల్లదు అని చెప్పడానికా? అవును. ఉదాహరణకు ఒక కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 90 రోజుల గడువుందనుకుందాం. సరే. మీరు 91వ రోజున వెళ్తే కోర్టు మీ అప్పీల్ను విచారణకు స్వీకరించకుండానే కొట్టివేసే అధికారం కలిగి ఉంటుంది. అంటే కేసులో ఎంత న్యాయమున్నా వాదించే అవకాశమే పోతుందా? అవకాశమే పోతోంది. కేవలం ఒక్కరోజు ఆలస్యం మీ క్లయింట్ హక్కులను శాశ్వతంగా దూరం చేస్తుంది. అయితే
చట్టం ఇంత కఠినంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు జడ్జీలు గడువు పెంచమని కోరితే ఒప్పుకోవడం చూస్తుంటాం కదా, మరి ఈ కఠినత్వం ఆచరణలో ఎంతవరకు పనిచేస్తుంది? మంచి పాయింట్ అడిగారు. చట్టం కఠినంగా ఉన్నా న్యాయం అందించడమే అంతిమ లక్ష్యం కదా. అందుకే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆలస్యానికి చాలా బలమైన కారణం చూపిస్తే, అంటే క్లయింట్కు అనారోగ్యం లాంటివా? అవును, తీవ్రమైన అనారోగ్యం లేదా ఒక ఊహించని ప్రకృతి వైపరీత్యం లాంటివి. కానీ పని ఒత్తిడి వల్ల మర్చిపోయాను లేదా ఫైల్స్ మిస్ అయ్యాయి లాంటి కారణాలు సాధారణంగా అంగీకరించరు. ఆ విచక్షణ పూర్తిగా న్యాయమూర్తిపై ఆధారపడి ఉంటుందన్నమాట. అవును, దాని మీద ఆధారపడి కేసును రిస్క్లో పెట్టడం ఏ న్యాయవాది చెయ్యకూడని పని. ఇన్ని కేసుల మధ్య ఈ డెడ్లైన్లను ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇది కేవలం వ్యక్తిగత క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుందా, లేక దీని వెనుక పెద్ద వ్యవస్థే పనిచేస్తుందా? ఇది ఒక వ్యక్తి చేయగల పని కాదు, ఇది ఒక వ్యవస్థ. అనుభవజ్ఞులైన న్యాయవాదులు, పెద్ద లాఫామ్లు దీనికోసం ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటాయి. అంటే సాఫ్ట్వేర్ క్యాలెండర్లు లాంటివా? అవును, కేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, డిజిటల్ క్యాలెండర్లు, రిమైండర్లు ఉంటాయి. ప్రతి కేసుకు సంబంధించిన తేదీలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. ప్రతి వారం మీటింగ్స్లో రాబోయే గడువుల గురించి చర్చిస్తారు. అంటే సమయపాలన అనేది వ్యక్తిగత నైపుణ్యమే అయినా దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థీకృత మద్దతు చాలా అవసరం. సరిగ్గా చెప్పారు. అది వారి క్రమశిక్షణకు అద్దం పడుతుంది. కాబట్టి ఖచ్చితత్వం అనేది న్యాయవాది యొక్క శ్రద్ధను, సమయపాలన వారి గౌరవాన్ని, క్రమశిక్షణను సూచిస్తాయి. ఈ రెండూ కలిస్తేనే మనం చర్చిస్తున్న పత్రం చెప్పిన ప్రొసీజరల్ ప్రెసిషన్ అన్నమాట. ఖచ్చితంగా. ఒకటి లేకపోయినా కుదరదు. ఖచ్చితమైన పత్రాలు తయారుచేసి గడువు తర్వాత ఫైల్ చేస్తే ప్రయోజనం లేదు. అలాగే గడువుగా హడావిడిగా ఫైల్ చేసి అందులో తప్పులు పెట్టినా ప్రయోజనం లేదు. ప్రక్రియాపరమైన ఖచ్చితత్వం. అవును, ప్రక్రియలో ఎక్కడా ఏ చిన్న లోపం లేకుండా ప్రతి అడుగునూ జాగ్రత్తగా సరైన సమయంలో వేయడం. ఒక్క నిమిషం. అంటే మనం సినిమాల్లో చూసే ఆ వాదనలు, ఆ డ్రామా అంతా రెండో పక్షమన్నమాట. అసలు యుద్ధం ఈ ఫైలింగ్ దగ్గరే మొదలవుతుందా? ఒక రకంగా చెప్పాలంటే అవును, ఇది పునాది లాంటిది. పునాది బలంగా లేకపోతే దానిమీద ఎంత పెద్ద అందమైన భవనం కట్టినా నిలబడదు, కూలిపోతుంది. అలాగే పత్రాలు సరిగ్గా లేకపోతే ఆ తర్వాత ఎంత గొప్ప వాదనలు వినిపించే అవకాశం వచ్చినా ప్రయోజనం ఉండదు. అసలా వాదించే స్టేజ్కే వెళ్లలేమా? వెళ్లలేం. ఆ స్టేజ్కి వెళ్లాలంటే ముందుగా ఈ ప్రక్రియ అనే గేటును సరైన తాళంతో సరైన సమయంలో తెరవాలి. ఆ తాళం చెవే ఈ ఖచ్చితత్వం మరియు సమయపాలన. అద్భుతంగా చెప్పారు. ముగింపుగా చెప్పాలంటే ఒకే ఒక్క వాక్యం నుండి మనం ఈరోజు గ్రహించింది ఇది: పత్రాలను ఖచ్చితంగా సమయానికి ఫైల్ చేయడమనేది న్యాయవాద వృత్తిలో ఏదో ఒక పని కాదు, అది ఆ వృత్తికే ఆయువు పట్టు. ఇది పైకి కనిపించని నైపుణ్యం అయినా దీనిమీద కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అవును, ఇది ఆ వృత్తి యొక్క కనిపించని క్రమశిక్షణ. న్యాయ వ్యవస్థ అనే ఒక పెద్ద సంక్లిష్టమైన యంత్రంలో ప్రతి చక్రాన్ని సరిగ్గా సకాలంలో తిప్పే నైపుణ్యమిది. దీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గొప్ప వాదనలు కేసు గెలిపించవచ్చు, కానీ ఈ ప్రక్రియాపరమైన ఖచ్చితత్వం మిమ్మల్ని ఆ వాదనలు వినిపించే స్టేజ్ వరకు సురక్షితంగా తీసుకువెళ్తుంది. అది లేకపోతే అసలు ఆట మొదలవక ముందే మీరు ఓడిపోయే ప్రమాదం ఉంది.